హలో అండి. నేను డాక్టర్ మాధవీలత. సో, మేము ఈరోజు చేసిన సర్జరీ వచ్చి హిస్ట్రోస్కోపిక్ డయాగ్నోస్టిక్ కమ్ థెరప్యూటిక్ హిస్ట్రోస్కోపీ. సో, దీనేంటంటే మ్యారేజ్ అయ్యి అప్రాక్సిమేట్లీ 3 ఇయర్స్ అవుతుంది. రెగ్యులర్ పీరియడ్స్ బట్ హెవీ ఫ్లో ఉంటుంది. సో, అంతా ఎవాల్యుయేట్ చూస్తే మల్టిపుల్ పాలిప్స్ లాగా ఉండింది. సో, వి పోస్టెడ్ ఫర్ హిస్ట్రోస్కోపికల్లీ మేము వీడియో కూడా పెట్టాము. మల్టిపుల్ పాలిప్స్ అనమాట. యూట్రైన్ క్యావిటీ అనేది పాలిపాయిడల్ ఎండోమెట్రియం. సో, కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండడం వల్ల లోపల పొర అనేది పెరిగి సో పాలిప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. పాలిప్స్ అనేవి లోపల పొరలో ఉంటే ఎంబ్రియో ఫామ్ అవుతుంది కదా. ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత యూట్రస్లో ఇంప్లాంటేషన్ కొంచెం కష్టం అవుతుంది. ఆ పాలిప్స్ ఉండే వరకు బ్లడ్ సప్లై సరిగా వెళ్ళక మిస్కారేజెస్ అవ్వడం కానీ కన్సీవ్ అవ్వడానికి కొంచెం డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి పాలిప్స్ ఉన్నప్పుడు దాన్ని కంపల్సరీ తీయడం బెటర్. సో అదే సర్జరీ మేము ఈరోజు హిస్ట్రోస్కోపికల్లీ పాలిప్స్ రిమూవ్ చేసాము. రిమూవ్ చేసిన తర్వాత దెన్ అగైన్ మళ్ళీ హార్మోన్స్ పెట్టుకొని నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ప్రెగ్నెన్సీకి ట్రై చేయవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.